ఆ తర్వాత ఆన్విక జీవితం నెమ్మదిగా మారింది. బయట ప్రపంచం మారలేదు. సమస్యలు అలాగే ఉన్నాయి. బాధ్యతలు అలాగే ఉన్నాయి. కాని వాటిని చూసే ఆమె దృష్టి మారింది. ఎవలైనా మాటలతో గాయపరిస్తే మునుపు కన్నీరొచ్చేది. ఇప్పుడు ఆమె లోపలే ఒక ప్రశ్న వినిపించేది. ఇది నాపై ప్రభావం చూపాల్సిన అవసరముందా? ఆ చిన్న ప్రశ్నే ఆమెకు పెద్ద రక్షణగా మారింది. ధ్యానం ఆమెను సమస్యల నుంచి పారిపోనిచ్చలేదు. సమస్యల మధ్యలో కూడా ప్రశాంతంగా నిలబడే శక్తి ఇచ్చింది. ఒకరోజు ఆన్విక తనలాంటి మరో అమ్మాయిని చూసింది. అద్దం ముందు నిలబడి తన ముఖంలో లోపాలు వెతుక్కుంటూ, తన విలువను తక్కువ చేసుకుంటూ, ఆన్విక దగ్గరకు వెళ్ళి మెల్లగా చెప్పింది, "నీ ముఖంలో లోపం లేదు. నీ మనసు అలసిపోయింది అంతే." ఆ మాటలు విన్న ఆ అమ్మాయి కళ్లలో ఆశ మెరిసింది. అప్పుడు ఆన్వికకు అర్థమైంది, తాను వెలిగింది మాత్రమే కాదు, ఇతరుల జీవితాల్లో కూడా ఒక చిన్న దీపమైంది. అమ్మమ్మ చెప్పిన మాట ఇప్పుడొక వాక్యం కాదు, ఆన్విక జీవితమైంది. చివరి సందేశం: అద్దం ముందు నిలబడి ముఖాన్ని మార్చాలని ప్రయత్నించకండి. కొద్దిసేపు కళ్ళు మూసుకుని మనసును ఆలింగనం చేసుకోండి. ఎందుకంటే నిజమైన గ్లో మార్కెట్లో దొరకదు, అది మౌనంలో పుడుతుంది. ధ్యానమంటే ఏదో సాధన కాదు, మనమీద మనం చూపించే కరుణ.